మన గుంటూరు నగరపాలక సంస్థలో ఇవాళ జరుగుతున్న స్టాండర్డ్ కమిటీ ఎలక్షన్ సంబంధించి చాలా మార్పులు చేర్పులని ఇవాళ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, దానికి సంబంధించిన విజయాలు ఎటువైపుగా ఉన్నాయో ఒకసారి కనుక్కుందాం. గుంటూరు నగరంలో 57 కార్పొరేటర్లు ఉంటారు. ఇప్పుడు దాకా వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేశారు. ఇప్పటి నుంచి 4 సంవత్సరాలకి మనం అవిశ్వాసం పెట్టుకోవద్దు కాబట్టి తెలుగుదేశం పార్టీ స్టేట్ వైడ్గా అభివృద్ధిలో దూసుకుపోతుంది కాబట్టి కార్పొరేటర్లు కూడా మేము అభివృద్ధి వైపు నడుస్తామని చెప్పి వాళ్ళు అనుకోవటంలో దానికి స్టాండింగ్ కమిటీ పెడితే బాగుంటుందని అందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి కార్పొరేటర్లు అనుకూలం మేరకే స్టాండింగ్ కమిటీ పెట్టారు. దానికి విజయం వైపు దూసుకుపోతున్నారు అనేది కార్పొరేటర్లు. అలాగే వాళ్ళ వైసీపీకి సంబంధించినంత వరకు టీడీపీ వాళ్ళ మీద ఒక అభియోగం వేశారు. మీరు డబ్బు కట్టలు అంటే గోతాలు డబ్బులు పంచి లేదంటే ఈ ఎలక్షన్ సంబంధించిన వాళ్ళ వరకు ఇంటికి వెళ్ళి వాళ్ళని బెదిరింపులకి దారి చేస్తున్నారని, మీ ప్రభుత్వంలో రాకపోతే కొన్ని అభియోగాలను వాళ్ళు చేస్తున్నారు. అసలు వాటి గురించి మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ అనేది ఒక విధానమైన పార్టీ. దాని ప్రకారమే నాయకులు కానీ పై నాయకులు కానీ అందరూ అట్లాగే నడుచుకుంటారు కాబట్టి స్వచ్ఛంగా నడుపుతారు. కానీ దానికి ఎలాంటి అభియోగాలు డబ్బులు కానీ ఇంకోటి కానీ అభివృద్ధి వైపు పక్క పార్టీ వాళ్ళు కోరుకున్నారు కాబట్టి వాళ్ళే మాకు కావాలండి, మేము ఇంకా చేసుకోవాలండి, అందరం కలిసి ఉందాము అని ఒకరికొకరికి బాగా అనుకూలంగా ఉంటారు. కాబట్టి ఎసుమంటి అభియోగాలు కానీ ఎసుమంటి డబ్బు కానీ ఎక్కడ కానీ తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధతగా ఉంటుంది. అభివాదికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంటుంది. అంతేగాని అంటే ఇప్పుడు మీరు పంచడాలు కానీ మీ మీద అభియోగాలు కానీ ఇవన్నీ ఉట్టి మాటలు కట్టలు తప్ప అసలు ఇవన్నీ ఉట్టి మాటలే. ఎవరో కొంతమంది జీర్ణించుకోలేక కొన్ని అపనిందాలు వేసిన దాన్ని మాత్రాన మనం ఏమనుకోవటానికి ఇబ్బంది లేదు. వాళ్ళ గెలుపు వైపు ఎటువైపు అంటే టీడీపీ పార్టీ గెలుపు వైపు పరిగెడుతుందంటారు మీది? టీడీపీ పార్టీ వైపు మున్సిపాలిటీ కార్పొరేటర్లు అందరూ చూస్తున్నారు. దానికి అనుకూలంగానే వాళ్ళు ఎవరెవరికి ఏం నిర్ణయించుకోవాలన్నదా. మాకు గుంటూరులో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. గుంటూరు వెస్ట్, ఈస్టు, అర్బను. వాళ్ళ అనుసంధానంలోనే వాళ్ళు కోరుకుంటున్నారు అభివృద్ధి కావాలండి మాకని. ఎవరు కావాలి వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసుకొని అభివృద్ధి వైపు నడుస్తున్నారు. అలాగనే అధిష్టానం నిర్ణయించొద్ది. దాని ప్రకారం మాకు స్టాండింగ్ కమిటీ చైర్మన్ కానీ మున్సిపల్ మేయర్ గారు కానీ ఎన్నుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ గెలుపు.